పొద్దున మీటింగ్ లో ఎప్పుడు చెప్తున్నా, మేము మాకొక సామాజిక నేపథ్యం ఉన్నది. ఇలా బీసీ మేధావులారా వాడు వీడు ఇక అదైతే ఊత పదం లెక్క వాడిండి ఆయన మొత్తం. ఈ ఆక్నూరు మురళి గ్యాంగ్, గోపీనాథ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరే ఎవరితో దుష్మని పెట్టుకుంటారా, బీసీలను తిడితిరి. ఇగో మా అన్నయ్య ఖమ్మ మీటింగ్ లో ఎవరు ప్రతి ఒక్క కులం ఉంటది వై పోతే నీ సమస్య గురించి మాట్లాడే దాని గురించి చెప్పు. నువ్వు ఆడిపోయిన వాటికి ఆయన నో బ్రాండ్. ఇక రేపు మా నరసనని కూడా అంటారు రెడ్డి బ్రాండ్. నిన్న వచ్చారు, నిన్న అన్ని కులాలకెళ్ళి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అందరు వచ్చి కూడా మాట్లాడారు. మా నరసన చెప్పిండు అదేగో నేను అంత పొల్యూటే అందరి గురించి వాడినా కానీ అందరి దగ్గర పైసలు తీసుకొని వాడినా. ఒక మందకృష్ణకు మాత్రం నేను ఏం చేయలేదు, నాకైనా నేను సొంత పైసలతో నేనే చేసుకున్నా, అన్ని రికార్డింగ్ చేసుకున్నా, రాసినాను అన్నాడు. ఇట్లా సపోర్టు అన్ని వర్గాలకెళ్ళి సపోర్ట్ వస్తున్నది. అగా చెప్పని మమ్మల్ని తిడుతురు బయట. ఒక ఆమెను కూడా తిట్టిర్రు, మా అక్కను కాడ కూర్చొని విమల అక్కను కూడా తిట్టిర్రు. ఒక 2 నిమిషాలలో ఓడగొడతా నేను, 2 నిమిషాలలో ఓడతా. అరే మా కడుపు కాలుతున్నది, ఏం చేయాలి, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మాట్లాడుతున్నాం. రేపు సమాజం మొత్తం ముందు రావాలి. నువ్వు ముస్లింలను తిడతావు, ఆడోళ్ళని తిడతావు, బీసీలను తిడతావు, అన్ని కులాలు ఓసీలను తిడతావు, మాదిగోళ్ళని తిడతారు. అరే ఎవరిని పట్టుకొని పోతారు భయ, నాకు అర్థమైతలేదు. ఇంకా మేమందరం మిమ్మల్ని వెలేసే స్థాయికి తీసుకురాకండి, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. మీరు నిజంగానే అదే సంఘాలకు, మాల సంఘాలకు కనుక ప్రాతినిధ్యం వహిస్తే మీరు చెప్పండి బహిరంగంగా, మీరు వాళ్ళని బహిష్కరిస్తారా, మీ కులాలకెళ్ళి బహిష్కరిస్తారా చెప్పండి. ఇట్లా మాట్లాడటంలో ఇటువంటి చేసేటోళ్ళని వాళ్ళు బహిష్కరిస్తారా చెప్పండి. లేకపోతే మాకు మందబలం ఉన్నది, మాకు కుల నేపథ్యాలు ఉన్నాయి, రేపు మాది కూడా కదులుతుంది. అవసరమైతే ఇళ్ల కాడి తీసుకొస్తామా, ఇళ్ల కూడా సదర్లు చేస్తామా, డోల్ దెబ్బ కొడతామా, మోకు దెబ్బ కొడతామా చూడురు మరి బిడ్డ. మీరేదో 10 మంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు, మా మంద గట్టి మంద చూడురు. అది కూడా అన్ని కులాలు మాయి కూడా మొత్తం కలిస్తే ఆ డప్పులతో పాటు ఇవి కూడా మొత్తం డోల్ దెబ్బలు కూడా మోయిననుకో చెవులు వలుగుతాయి, గువ్వలు వలుగుతాయి, జాగ్రత్త. ఆఖరికి ఇంకొకటి అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఆ చెప్పినోళ్లకు, ఈ మేధావులకు ఇగో సార్ వచ్చిండి, ఇక రేపటి నుంచి సార్ కూడా అందులోకి అదే కోవలకు హరగోపాల్ సార్ని కూడా రేపటి నుంచి వాళ్ళ భాషల రేపటి నుంచి మెంటల్ మేధావి, తర్వాత ఎవరు ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్. సార్ మీరు వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి సార్ కూడా గంతనే అవసరం అయిపోయింది. ఇక సార్ రండి. అందుకే జీవన్ కుమార్ సారు మొదలు చెప్పిన దాన్ని బట్టి నేను అది మాట్లాడాల్సి వచ్చింది. బరాబర్ ఇప్పుడు మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అందరినీ సమానంగా చూసుడు కాదు. ఇప్పుడు వాళ్ళు మేము ఏమనక ముందే ఇన్ని పదాలు ఇన్ని మాట్లాడారు కదా. సో దాని గురించి కూడా రేపటి నుంచి ఈ మేధావులు ఏం రాస్తారో, ఇది న్యాయమైన డిమాండా కాదా అనేది కూడా అందరం ముక్త కంఠంతో అన్ని వర్గాలను కించపరిచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టినే వాళ్ళందరూ ముక్త కంఠంగా వాళ్ళందరినీ ఎండదీయాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్రాలు రాయాలి, పార్టీలు వాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము కూడా బలవంతులమే మీకు చెప్తున్నాము. దయచేసి ధర్మం ఎక్కడ ఉన్నదో అటు సైడ్ బలంగానే ఉంటది. మీరు జర మాట్లాడే ముందు ఈ మెంటల్ గింటల్ అంటే మావునికి కనుక తరకా తిరిగి దౌడ పెడితే నీకు డెంటల్ ప్రాబ్లం వస్తుంది, అయితే నువ్వు మెంటల్ అవుతావు. చూసి బిడ్డ ఒకటే ఆఖరికి పెట్టేసే ముందు ఆపే ముందు నేను చెప్తున్నా, పొద్దున చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఈ గోపీనాథ్ అంటే ఆయన పెద్ద డాక్టర్ అనుకుంటున్నారు, ఆయన ఎంబడున్నటువంటి ఈ సైన్యం ఉన్నది కదా, వాళ్ళకు రోగం ఉన్నదని చెప్పిన పొద్దుగాల. వాళ్ళకు రోగం ఉన్నది, జరాగురు బై సాబ్, వాళ్ళకు రోగం ఉన్నది. దాని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్. హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ కాల్డ్ కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్ అండ్ డయేరియా ఆఫ్ స్పీచ్ అంట. అంటే ఏంటిది, మెదడుకు మలబద్ధకం వచ్చిందట, నోటికి విరోచనాలు వచ్చినాయట. మెదడుకు మలబద్ధకం, నోటికి విరోచనాలు వచ్చిన వాళ్ళు అన్ని ఇటువంటి చేస్తారు కనుక జరగదు. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే దయచేసి అది మీరు ట్రీట్మెంట్ చేయించుకోరని చెప్పి ముగిస్తున్నా. థ్యాంక్ యూ.